హైయెస్ట్ పే బాగా తీసుకుంది ఏ సినిమాకి? అంటే చెప్పొద్దు, అమౌంట్ బయటికి చెప్పొద్దులే. అంటే మేము ఈ మెటీరియల్లోకి వచ్చినాక అసలు అమౌంట్ గురించి పెద్దగా మేము పట్టించుకోవట్లేదు. వద్దులేండి, అమౌంట్ కూడా చెప్పొద్దు. మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు సార్ తక్కువ అమౌంట్ తీసుకున్నప్పుడు మాకు గుర్తుండేది ఇంటి రెంట్లో ఇవి కట్టాలి కాబట్టి. కొంచెం ఇది ఆత్మపైలు వచ్చిన తర్వాత మేము దాని గురించి తెలుసుకోవట్లే. మా అమిరాజ్ గారు, మా మేనేజర్, ఈ సందర్భంగా థ్యాంక్స్ మా అమిరాజ్ గారు చెప్పాలి. ఆయనే అమౌంట్స్ మాట్లాడేది, చేసేదాని గురించి. ఎందుకంటే ఒక అమౌంట్ ఎక్కువ ఇచ్చిన దాని దగ్గర కొంచెం ప్రేమ చూపించడం, తక్కువ ఇచ్చిన దగ్గర కొంచెం చూడటం అనేది మాకు తెలుస్తుందని చెప్పి మాకు అమౌంట్ చెప్పగలను సార్ అని చెప్పేసాం. మిన్నయ్య గారు అతను ఇద్దరు కలిసి మాట్లాడుకుంటాం అంతే. ఆయన మాట్లాడుకుని వాళ్ళు చూసుకుంటారు. మా ఇంట్లో మా వైఫ్ వాళ్ళు అమౌంట్, మేనేజర్, మా అన్నగారు ఆయన చూసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఇది అది ఎంత ఎక్కువ ఉందని తెలిస్తే మనిషి అంత డేంజర్ ఉన్న సంగతి తెలుసుకుంటాం. హాలీవుడ్ సినిమాలు చేశారా సార్ ఏమన్నా? హిందీ చేసాము. మన టైగర్ షరాఫ్ తోటి చేసాం. బాగి 2, బాగి 3 చేసాం. టైగర్ షరాఫ్ ఓకే. మార్షల్ ఆర్ట్స్ గట్టిగా అతను టైగర్ షరాఫ్ అన్ని లాంగ్వేజ్ చేసాం. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో కూడా చేసాం. సంతోషం. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో అంటే మేము ఫైట్ మాస్టర్ చేయలేదు, మేము యాక్ట్ చేసాం. ఒక సినిమాలో షాండోక్ అనే సినిమా కబీర్ బెడ్ తోటి యాక్ట్ చేసాం మైసూర్లో. 91, 92లో యాక్ట్ చేసాం. అప్పట్లోనే ఇంగ్లీష్ సినిమా చేస్తాం. యాక్టర్గా కొంచెం చిన్న క్యారెక్టర్ చేసాం. ఇప్పుడు అన్నీ చూసి అందరితో చేసి ఒకరితో చేయాలి. ఇప్పుడు వాళ్ళతో ప్రస్తుతానికి నడుస్తుంది ఎవరైనా భగవంతుడితో ఫైట్ నడుస్తుంది. ఎస్, ఫైట్ ఆయన దగ్గర ఫైట్ చేయడానికి మనకి వెళ్ళలేము. ఆయన దగ్గర మీరు పోటీ పడుతున్నారు, కలబడుతున్నారు ఆయన మీద. ఆయన దగ్గర భగవంతుడి దగ్గర ఏంటంటే ఓడిపోవాలి. ఓకే, ఆయన కాంపౌండ్లోకి వెళ్ళాలంటే ఓడిపోయి వెళ్ళాలి, గెలిచి వెళ్ళలేవు. నీ ప్రేమింగ్, ఎస్, నేను రామ్ లక్ష్మణ్ని, నీ పేరు, నీ ఆస్తులు పాస్తులన్నీ పక్కన పెట్టి ఒక సాధారణమైన మనిషిగా అసలు నీ పేరు అంటూ నీకు తెలియని ఒక స్థితిలో ఆయన దగ్గర ఎలాగైతే భగవంతుడు మనల్ని కొంచెం కష్టం ఉంటుంది. కానీ నేను పలా అని ఆయన దగ్గరికి వెళ్తే గేటు గడ అని అంటారు కదా. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు హీరోలు పెద్ద పెద్ద ఆర్టిస్టులు వీళ్ళందరి దగ్గర, పెద్ద ఎంపీ వాళ్ళ దగ్గర వాచ్మెన్లు ఉంటారు గేట్ దగ్గర. పర్మిషన్ ఎవరైనా అడిగి పంపిస్తారా లేదు లోపలికి. మనల్ని సృష్టించిన మనుషులమే గేటు వాచ్మెన్ పెట్టుకుంటే మనం సృష్టించిన భగవంతుడు వాచ్మెన్ పెట్టుకోవడం వల్ల ఏం క్వాలిటీస్ నీ దగ్గర, నా దగ్గర రావడానికి ఏం క్వాలిటీస్ నీ దగ్గర ఉండే చెప్పు. ఏం సంపాదించుకుని వచ్చావు, ఏ జనం దగ్గర ఏం నేర్చుకుని వచ్చావు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే కోర్టులన్నీ ఇక్కడ కోర్టులు చూసుకొని మనం తప్పించుకోవాలనుకుంటున్నారు. అసలు మెయిన్ కోర్టు ఒకటి ఉంది పైన, అక్కడ భగవంతుడు కోర్టు అనేది ఒకటి ఉంది. మొత్తం అక్కడ అన్ని అడిగి ఈ సైన్ చేయలేదు సార్ అని అనుకోండి, సీసీ కెమెరా అలా ఆన్ చేస్తాడు. అలా నిన్ని గంటలకి ఇదే టైంలో నువ్వు ఇవన్నీ ఏ అబద్ధం ఆడావు, ఎవరు మోసం చేసావు అని అప్పుడు ఏం చెప్పాలంటే మన ఆయన దగ్గర భగవంతుడికి వెళ్ళబోతే ఇప్పుడు ఏం చేయాలంటే, అయ్యా నాకు తెలియనప్పుడు కొన్ని చేశా, నేను క్షమించు. ఇక్కడ నుంచి నేను తెలుసుకున్నా, ఇక్కడ నుంచి చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. ఆ ప్రయత్నంలో నువ్వు కూడా సపోర్ట్గా ఉండు కొంచెం. నీ దగ్గర రావడానికి తప్పు చేయని నీ దగ్గర రావడానికి కోసం ఈ ప్రయత్నిస్తున్నాము మమ్మల్ని. ఇంతకుముందు నాకు పేరు పచ్చిలో డబ్బు, పేరు పదవులు కావాలని అటెంబడ పరిగెత్తి ఉరుకులాట అలిసిపోయాము. అటు చూసిన తర్వాత ఇదంతా అనిత్యమే, ఇదంతా శనికమే, అన్నింటిని వదిలి నీ దగ్గర రావాల్సి అన్న సంగతి ఇప్పుడు నాకు కొంచెం అర్థమైంది. వీటన్నిటినీ బాధకరంగా ఏడుతో వదిలిపెట్టి రాకుండా ఇష్టంగా ప్రేమతోటి యాక్సెప్ట్ చేస్తూ ప్రేమతోటి అన్నింటిని వదిలి నీ దగ్గర రావటం నేర్చుకునే ట్రైనింగ్లో ఉన్నాయి. ఓకే, సూపర్ సార్. ప్రకృతిలో ఉండే పవర్స్ గురించి మాట్లాడుకుంది కాబట్టి ఈ మంత్రతంత్రాలు, క్షుద్ర పూజలు ఇట్లాంటివి ఉన్నాయి అనుకుంటారా, నమ్ముతున్నారా? వీటిపైన మీకు ఫోకస్ ఏమి వెళ్ళలేదా తెలుసుకోవాలని? అదేందో ఫస్ట్ నుంచి కూడా మేము గురువుని కలిసాము. ఒక గురువుని కలిస్తే ఆ గురువు దగ్గర చచ్చిపోయిన సీమల్ని బతికిచ్చాడు. ఓకే, మాకు కొంతసేపు మా కళ్ళు బయర్లు గమ్మి బయట రాకూడదు, చెప్పకూడదు. ఆయన అంత పెద్ద మా కళ్ళ ముందు చనిపోయిన సేవలు, ఎండిపోయిన అలా గాలి కొట్టుకుంటున్న సేవల్ని మా కళ్ళ ముందు ఇద్దరిని కూర్చొని అసలు మేము చాలా ప్రతిది కూడా బాగా అబ్జర్వ్ చేస్తాం. అవి మా కళ్ళ ముందు ఎండిపోయిన సేవలు అలా తిరిగి మా కాళ్ళ మధ్యకి వచ్చేసినాయి, బతికినాయి. అంత పెద్ద శక్తి గురువులు కూడా చూసాం. అప్పుడు వాళ్ళు అన్నారు, మీకు ఇలాంటి మా దగ్గర కానీ వచ్చే పని ఇలాంటి శక్తి కూడా మీకు చూపిస్తామన్నాడు. వద్దు నాన్న,
ఎందుకనంటే ఈ మంత్రశక్తులు ఇవన్నీ కూడా ఏంటంటే మాకంటే ఫస్ట్ నుంచి కూడా అది లేదు. అంటే అవన్నీ కూడా ఏంటంటే తప్పు అని మనం అంటలేదు. పూజలు, క్షుద్ర పూజలు, మంత్రశక్తులు ఇవన్నీ కూడా తప్పని కాదు, కానీ మనకి నచ్చ విషయం న్యాచురల్గా విశ్వం అనేది విశ్వం భగవంతుడు అనేది ఒక న్యాచురల్ జీవితాన్ని నీకు ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే అవన్నీ కూడా మన దగ్గర ఉన్న వల్ల ఒక అహంకారం వస్తుంది, గుర్తింపు కాంక్ష వస్తుంది కదా. ఆల్రెడీ మాకు వచ్చేసింది గుర్తింపు. ఎందుకంటే దాన్ని నేర్చుకుని ఇంకా ఎందుకు గుర్తింపు? ఎన్ని అహంకారాలు కావాలి నీకు? మంత్రశక్తి నాకు వచ్చింది, నేను అంటే ఏదో నీవు మాట్లాడుకుంటూ చేస్తాను అన్నా అనుకోండి, ఆ శక్తి ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ మాకు శక్తి ఉంది కదా, సినిమా శక్తి ఒకటి వచ్చింది మాకు. ఏమిటో రామలక్ష్మణుడు ఐడెంటిఫై వచ్చిందా లేదు? ఎందుకంటే ఇంకా ఐడెంటిఫై కావాలి, ఇంకా సుదర్ శక్తులు నేర్చుకుని ఇంకా ఐడెంటిఫై కావాలి. మొన్నే మేము గురువు దగ్గరికి వెళ్ళాం, కాశీ గురువు. వెళ్తే ఆయన ఒక ఎనర్జీ, మీకు మంత్ర ఉపదేశం ఇస్తాను, మీరు ఇంకా ఎదగాలని. వద్దు గురువు గారు, ఇది ఒకటికి చాలు, దిగుతున్నామా తిరుగు ఏరే వాళ్ళు బాగుండాలని అది అని మేము చేస్తాం. మా కొలీగ్స్, మా శిష్యులు అందరూ బాగుండాలని. అది అప్పుడు ఒక హిమాలయ గురువు దగ్గర మేము మంత్రోపదేశం తీసుకున్నారు. ఎట్లా అంటే ఆ శక్తి ఏదైనా దీవించే శక్తి అది మాకు ఉపయోగపడదు, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అది. అందుకని అలాంటి ఒక ఎనర్జీ శక్తి ఉంటుంది. 3 వైబ్రేషన్స్గా మేము దాన్ని దీవించడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేసి వాళ్ళకి ఎనర్జీ ఇస్తాం. అది మాకు, మా పిల్లలకి, మాకు అసలు రిలేషన్ ఎవరు పనికిరాదు. మన నా అనేవాళ్ళకి పనికిరాదు. ఓకే, అది వాటిని తీసుకొని మాకు ఇచ్చాడు అనమాట. అది నీకు పనికిరాదు, నీకు ఎలాంటి విషయాలు కూడా పనికిరాదు. 0 స్టేజ్ మాకు అది, సొంత వాళ్ళు కానీ మనకి కానీ. అందుకని మేము పొద్దున్న లేచి ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని నా బిడ్డలు చాలా మంది ప్రపంచంలో నెగిటివ్ వైబ్రేషన్ దూరం అజ్ఞానంలో కొట్టుకొని ప్రపంచంలో వెళ్తున్న వాళ్ళు కొంచెం వైబ్రేషన్స్ ఇస్తాం. మేము హాస్పిటల్, ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని ఉండే కదా, వాటికి కూడా మేము దాన్ని నెమరీ చేసుకొని వైబ్రేషన్ కొంచెం ప్రయత్నిస్తాం. ఎంతవరకు రీచ్ ఉందో లేదని తర్వాత సంగతి, కానీ అందరూ బాగుండాలి, బయటికి వెళ్ళాలి అనేది కోరుతున్నాం. 1-4 సార్లు కోరుకుంటే బలంగా. ఓకే, ఫస్ట్ ఎనర్జీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక జీవితంలో ఎదగాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీ పిల్లలు పెళ్ళి అవ్వాలని, ఒక జాబులు రావాలనుకుంటున్నారు, అప్పుడు మీ ఎనర్జీ చాలదు కొంతమందికి. చాలినప్పుడు కొంచెం అనుకున్న రీచ్ అవ్వలేనప్పుడు ఏంటంటే అప్పుడు కొంచెం నేచురల్ సపోర్ట్ కావాలి. మా ఎనర్జీ కొంచెం యాడ్ చేసి నేచర్ సపోర్ట్ చేసి ఆ ఎనర్జీ లెవెల్ మీకు ఇప్పుడు ఎట్టంటే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారు అనుకో, ఇంకోళ్ళ దగ్గర డబ్బు ఉండే వాళ్ళు ఏమనుకున్నప్పుడు మీరు డబ్బులు మీరు దానం చేయదలుచుందంటే అక్కడ వాళ్ళు ఇబ్బందిగా ఉంటారు. సప్తం ఎట్లా మీడియేటర్ లాగా అట్లా చిప్ చేస్తున్నాడు. ఏం లేదు, ఒక బ్రిడ్జి వృక్ష దుక్కుండా కష్టం ఎక్కుతున్న మనిషికి కొంచెం వెనక ఒక మనిషి సపోర్ట్ చేసాడు అనుకున్నారు. ఆ ఎనర్జీ లెవెల్ని వాళ్ళు ఫోర్స్ చేస్తాం. ఇదొకటి. రెండోది, మూడోది ఏంటంటే కొంతమంది భగవంతుడికి తెలుసుకోవాలని తారపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఆ ఎనర్జీ, భగవంతుడి ఎనర్జీ లెవెల్స్ కొంచెం ఆ గురువు ఆజ్ఞ ప్రకారం వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఓకే. మూడోది, దేహాలు, రుగ్మతులు, వీటిని గురించి చాలామంది, మూడే కదా మన ప్రపంచంలో ఎలా ఎదగాలని, సంసారంలో కొంచెం ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, దేహ రుగ్మతులతో కొంచెం పడుతున్న వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్ కొంచెం కొంచెం దాని నుంచి బయటకు వస్తాం. ఎందుకంటే ఈ ప్రపంచం డబ్బులు ఇచ్చే ఊరిని సాటిస్ఫాక్షన్ చేయలేము. అది అంతకీ సరిపోదు. ఎంత ఇస్తే 100 ఇస్తే అంతులేను కదా. అందుకని మేము నేర్చుకున్నది ఏంటంటే, మేము డబ్బులకే ఊరికి పెద్దగా ఎక్కువగా చేయము. ఈ ఎనర్జీ లెవెల్ గురువు దగ్గర తీసుకున్నది ఇస్తుంటాం.